హాయ్ హలో అందరికి గుడ్ మార్నింగ్ నేను మీ రమా నాయక్ని ఫ్లిప్కార్ట్ డెలివరీ బై లైఫ్లో టూ చలో ఇప్పుడే టిఫిన్ తిని షాప్ వాడికి వచ్చేసామావా ఇదే మన కూడా ఇంకిదేమో మన బైక్ రోజు దేని మీద డెలివరీ చేసేది ఇంక లోపలికి వెళ్దాం రండి ఇవే మన షిప్మెంట్లో అన్ని బ్యాగులు వేసుకొని రెడీ అయ్యా బ్యాగ్ వేసుకొని రెడీ అయ్యా ఇంకా ఇద్దానికి చలో ఈరోజు ఇదే నా ఫస్ట్ డెలివరీ ఇదే నా రెండో డెలివరీ ఇది ఓబీరి అంటే ఓపెన్ చేసి చూపించాలి కస్టమర్కి ఓపెన్ చేసి చూపించేసామావా ఇంకా ఈ 3 షిప్మెంట్లు కూడా పక్కలేని మావా అలా షిప్మెంట్ కంప్లీట్ చేసుకుని నెక్స్ట్ షిప్మెంట్కి స్టార్ట్ అయ్యామావా ఈ షిప్మెంట్ కస్టమర్ ఇంటికి లేడంట ఇంట్లో పెట్టాలంటే అని ఫోన్పే కొట్టాడు డబ్బులు మావా మా షిప్మెంట్ ఇచ్చిన తర్వాత ఇంకొన్ని షిప్మెంట్లు ఇచ్చామావా ఇంకా ఎండ ఎక్కువ ఉండేసరికి అట్లా పక్కకు వచ్చి కూర్చున్నామావా కూర్చుంది చాలా ఇంక షిప్మెంట్లు ఇద్దామని ఈ షిప్మెంట్ చూస్తే తిన అడ్రస్ ఎంత వెతికినా దొరకట్లేదు మావా వెతకాలి వెతుకు వెతుకు వెతికితే దొరకందంటూ ఏది సరే మామ వెళ్ళి ఎతుకుతాం ఇంకా ఈ షిప్మెంట్ అని చెప్పాలంటే మామ ఈ కస్టమర్కి పొద్దున్న నుంచి ఫోన్ చేస్తున్నా లిస్ట్ చేయట్లేదు నాకేమనిపిస్తుంది అంటే మామ వాడెక్కడున్నా సరే ఆకాశమైన పాతాళమైన వాడు మనిషైనా రాక్షసుడైనా వేకువ దాచిన వాణ్ణి అమావాస్య మింగిన మీ అందరికీ మాటిస్తున్నాను నా చేతులతో వాడికి డెలివరీ ఇస్తాను ఇంకా అతన్ని వెతికి డెలివరీ చేసి ఇంకా ఉన్నాయన్నీ కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్ళి అన్నం తిన్నామని స్టార్ట్ అయ్యామావా ఇంటికి వచ్చి అన్నం తినలో బికప్లు పడ్డాయి మావా ఇంకా ఆ బికప్ల కోసం ఇంకా బ్యాగ్ వేసుకొని ఇంకా రెడీ అయ్యారు దానికి ఇలా రోడ్డు మీద నుంచి మాధవ హాస్పిటల్కి వెళ్ళి ఒక పికప్ తీసుకున్నామావా మిగిలిన పికప్లు కూడా తీసుకొని గోడానికి బయలుదేరామావా అలా వీళ్ళిద్దరిలో తాతయ్య బుల్లెట్ బండి వేసుకొని వెళ్తున్నాడు ఆ సౌండ్ వెనుకూల మొత్తం వినపడుతుంది మా ఇంకా గొడవలోకి వెళ్ళి నా షీట్ కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చి కూర్చున్నామావా కూర్చుంది చాలా లేచి స్టార్ట్ అయ్యామావా ఇంకా డైరెక్ట్గా జూనియర్ కాలేజీ గ్రౌండ్కి వచ్చేసామావా ఇక్కడ మన వాళ్ళు ఉంటే ఒక బాలేయమంటే వేయడానికి వెళ్ళామావా ఇంకా అలా వెళ్ళి ఒక బాలేసామావా అంతే వాళ్ళంతా పట్టుకుపోయింది మావా మనకు అవసరమా ఇంకా అవసరం లేదని ఇంటికి వచ్చేసామావా బాయ్ బాయ్ టాటా